రై కళ్యాణ్, హరిహర వీరమల్లు సినిమా గురించి నిర్మాత రత్నం గురించి చాలా చక్కగా మాట్లాడేవరా. అవునన్నయ్య, నాకు రత్నం గారు అంటే విపరీతమైన అభిమానం. ఆయన ఒక ప్రాంతీయ భాషలో సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో డబ్ చేసి భారీ హిట్లు కొట్టిన సత్తా కలిగిన నిర్మాత. అవుర్రా కళ్యాణ్, కర్తవ్యం, పెద్దరికం, స్నేహం కోసం, భారతీయుడు, ఖుషి లాంటి ఎన్నో హిట్స్ ఇచ్చిన మంచి నిర్మాత. అలాంటి నిర్మాత కష్టాల్లో ఉంటే నేను తట్టుకోలేకపోయినాను. తనకి సినిమా చేసి పెట్టాలనుకున్నాను. నా డేట్స్ ఖాళీ లేకపోయినా సరే ఎలాగోలా ఖాళీ చేసుకుని సినిమా చేశాను. తనకి సపోర్ట్గా ఉండాలని నేను సినిమా ప్రమోషన్ చేశాను. అలాగే నీ అభిమానులు కూడా నీ నుంచి చాలా మంచి సినిమాలు ఆశిస్తున్నారా. అవునన్నయ్య, రాజకీయాల్లో నేను బిజీగా ఉండడం వల్ల సినిమాలకి సమయం కేటాయించలేకపోయాను. అయినప్పటికీ సినిమా పట్ల ఉన్న ఆసక్తితో నా అభిమానుల కోసం నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించిందిరా కళ్యాణ్. రాజకీయాల్లో అంత బిజీగా ఉండి కూడా సినిమాలు చేస్తున్నావు. ముఖ్యంగా ఫ్యాన్స్ నీ నుండి ఖుషి, తొలి ప్రేమ, సుస్వాగతం లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా. అవును, అవి నాకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు. ఇప్పుడు కూడా అలాంటి స్టోరీస్ తీసుకొస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ నీలా డ్యాన్సులు చేయాలంటే మాత్రం కష్టమే అన్నవి. నాలాగా నువ్వు డ్యాన్సులు వేరే అవసరం లేదురా. నువ్వు ఒక్క స్మైల్ ఇస్తే చాలు, ఆ నవ్వుకే పడిపోతారు. ఖుషి సినిమాలో నువ్వు చేసిన యాక్టింగ్, నీ ఎక్స్ప్రెషన్స్, నీ ఫేస్ ఫీలింగ్స్, వాటిని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారా నీ ఫ్యాన్స్. అవునా, ఖుషి అంటే గుర్తొచ్చింది. నిజంగా ఆ సినిమాలో భూమిక ఒక డైలాగ్ అంటుంది. నేను అడుగుతాను భూమికని, మీకు ఎవరంటే ఇష్టం అంటే వాళ్ళ అమ్మ అంటే ఇష్టం అంటుంది. తర్వాత మా నాన్న అంటే ఇష్టం అంటుంది. అలాగే ఇంకెవరంటే ఇష్టం అంటే చిరంజీవి అంటే ఇష్టం అంటుంది. అప్పుడు నేను అంటాను, చిరంజీవి అంటే సినిమా యాక్టరు, డాన్సులు బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, రక్తదానం, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ, ఐ లైక్ చిరంజీవి, నాకు కూడా ఇష్టమే అని చెప్తాను. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టమే. థియేటర్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు నేను మురిసిపోతూ నవ్వుకున్నారా కళ్యాణ్. వీడు నేను అందరూ కానట్లు, ఏదో సినిమా యాక్టర్ అన్నట్లు చెప్తున్నాడు అని తెగ నవ్వుకున్నారు. ఏ మాట కాబట్టి ఆ సినిమాలో భలే జోష్గా చేసావురా. అలాంటి సినిమాలు కావాలరా ఫ్యాన్స్కి. తప్పకుండా చేస్తున్నాను. అలాంటి స్టోరీ దొరికినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు కూడా ఆ ఖుషి సినిమా చాలా ఇష్టం. నేను డ్యాన్సుల పరంగా ఎంతో కష్టపడి చేస్తుంటాను. కానీ నా తమ్ముడుగా వచ్చిన నువ్వు అంత డ్యాన్స్ చెయ్యకపోయినా నీకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నావు చూడరా. అది నిజంగా గ్రేట్ రా కళ్యాణ్. నేను ఫంక్షన్లో కూడా అదే చెప్పాను. చిరంజీవి తమ్ముడు కావచ్చు, చిరంజీవి కొడుకు కావచ్చు, లేదా నా కొడుకు కావచ్చు, ఎవరైనా సరే టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడతారు, టాలెంట్ లేకపోతే నిలబడరు అని చాలా స్పష్టంగా చెప్పాను. నేను నీ తమ్ముడినైనా నాలో టాలెంట్ లేకపోతే నాకు ఇంతమంది అభిమానులు వచ్చుండేవారు కాదు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్రా తమ్ముడు, బాగా చెప్పావు. మరిద్దరి తర్వాత చరణ్ కూడా వాడి టాలెంట్తో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ విషయంలో నేను కూడా హ్యాపీరా. నిజమేనా, చరణ్ కూడా రోజు రోజుకి తన నటనతో అందరినీ అలరిస్తున్నాడు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ నువ్వు అనేవాడివి లేకపోతే మా లైఫ్ ఇలా ఉండేది కాదేమో అని. ఇదంతా నువ్వు మాకు వేసిన బాటే. నేను కష్టపడి ఒక పొజిషన్లోకి వస్తే ఆ తర్వాత వచ్చిన మీరు దాన్ని కాపాడటం కూడా గొప్పేరా. ఏదేమైనా సరే మన అభిమానుల కోసం మనం పని చేస్తూనే ఉండాలి, వారిని అలరిస్తూనే ఉండాలి. మన అభిమానులకి ఇప్పుడు ఫుల్ పండుగనే. నా హరిహర వీరమల్లుతో వాళ్ళు చాలా ఆనందపడతారు. నాకు ఆ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. అలాగే ఒక పక్క నేను ఇంకా ఓజీ అని ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాను. నాతో పాటు మీరు మరో పక్క మంచి మంచి సినిమాలు చేస్తున్నాం. ఇంకో పక్క చరణ్ కూడా పెద్ద సినిమాతో దుమ్ము రేకొట్టబోతున్నాడు. సో మెగా ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారనే మన రాబోయే సినిమాల గురించి. అవునురా, హరిహర వీరమల్లులో అసలు ఆ ట్రైలర్ నిజంగా చూసినప్పుడు నాకు చాలా ఎంతో ఎగ్జైటింగ్ గురయ్యారు. మార్షల్ ఆర్ట్స్ అవన్నీ కూడా నువ్వు చాలా బాగా చేసావు. నిజంగా రియల్లీ సూపర్ రా కళ్యాణ్. ఎంతో కష్టపడి నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకు ఉపయోగపడేందుకు నాకు చాలా సంతోషంగా ఉందని. ఆ ఫైటింగ్ సీన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ మాత్రం నాకు తెలిసి సీట్లలో కూర్చోరేమో, రచ్చ రచ్చ చేస్తారేమో. రచ్చ రచ్చ మామూలుగా ఉండదు. మన ఫ్యాన్స్ థియేటర్లో ఎలా చేస్తారో నాకు తెలుసురా. కానీ ఈ సినిమాలో నువ్వు బాగా చిక్కిపోయినట్లుగా ఉన్నావురా. చాలా రోజులు ఎండలో కష్టపడి ఈ సినిమాకి పని చేశాను నేను. అంటే ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయినట్లు. నిజంగా నువ్వు అలా కష్టపడుతూ ఉంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడితేనే మనకి ఫలితం ఉంటుంది. అలా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కొడతారు. ఆల్రెడీ నువ్వు సక్సెస్ కొట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే నువ్వు అభిమానుల కోసం కష్టపడుతున్నావు అంటే ఇక నిజంగా దానికి నా దగ్గర మాటలు లేవు. ఏదైనా సరే నువ్వు ఈ హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆల్ ది బెస్ట్ రా కళ్యాణ్. చాలా సంతోషంగా ఉందని. థ్యాంక్ యూ సో మచ్.